అయ్యా ఇదేంటి నన్నే క్రాస్ చేస్తావా? ఉండు నీ పని చెప్తా. నిన్ను క్రాస్ చేయకుండా చూడు, నిన్ను ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో నీ కార్ని నేను ఓవర్టేక్ ఖచ్చితంగా చేస్తాను చూడు. ఇప్పుడు ఎస్ ఎస్ చూసావా, నేను క్రాస్ కొట్టేశాను. అది మనం అంటే. అరే అదేంది మళ్ళీ స్పీడ్గా వస్తున్నాడు, నేను స్పీడ్గా వెళ్ళాలి, అయినా క్రాస్ చేసిండు. మనం అయితే ఊక్కునేది లేదు. ఎట్టి పరిస్థితులు ఈసారి ఆ కార్ని ఎలాగో మళ్ళీ ఓవర్టేక్ చేయాలి, మనమే ముందెళ్ళాలి. ఫ్రెండ్స్, హైవే రోడ్లో వెహికల్స్ యాక్సిడెంట్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, న్యూ డ్రైవర్స్ అండ్ సీనియర్ డ్రైవర్స్ హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తుంటారు, అవి మనం ఎలా సరిదిద్దుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, హైవే రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 80% ఈ కారణం వల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, హైవే రోడ్లలో ఎక్కువగా యాక్సిడెంట్ అవుతానికి గల కారణం ఇది 80% వరకు ఉంటుంది. ముఖ్యంగా మితిమీరిన వేగం, ఎక్కువ స్పీడ్గా వెళ్ళటం, కంట్రోలింగ్ అనేది మనకు లేకపోవడం, స్పీడ్గా డ్రైవింగ్ చేయాలి, తొందరగా వెళ్ళాలి అనే ఆతృత, అండ్ వేరే వారితో ఇతరులతో పోటీ పడుతూ డ్రైవింగ్ అనేది చేయడం. ముఖ్యంగా ఇది సీనియర్ డ్రైవర్స్ అయితే ఎక్కువ చేస్తుంటారు. సో కొత్త వాళ్ళు, బిగినర్స్ అయితే కొత్తలో అంతగా చేయరు, కానీ కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాతకి వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. సో ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి సందర్భాలలో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదాలు అనేవి హైవే రోడ్లలో పొంచి ఉంటాయి. సో ఇలా పోటీ పడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఎంతసేపు ఆ కార్ని ఎలా ఓవర్టేక్ చేయాలి, ఆ కార్ని ఎలా సైడ్ కొట్టాలి అనే దాని మీదనే దృష్టి పెడతారు. మిగతా ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో, సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, టర్నింగ్ వస్తుంది, రోడ్ కటింగ్ వస్తుంది, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, విలేజ్ వస్తుంది, వీళ్ళు ఏది పట్టించుకోరు, ఒకటే స్పీడ్గా వెళ్తుంటారు. సో ఇది ఇలా చేయడం వల్ల చాలా పెద్ద పొరపాటు. ఇది యాక్సిడెంట్ అనేది ఎక్కువగా అవుతుంటాయి. ఖచ్చితంగా మనకు మైండ్లో ఒకటే ఉంటుంది. ఆ కంగారులో మీరు ఏం చేస్తారు, మీరు వెళ్ళాలనుకున్న స్పీడ్ కంటే ఎక్కువగా స్పీడ్ వెళ్ళిపోతుంటారు, మీకు తెలియకుండా వెళ్ళిపోతుంటారు. సో అలా వెళ్ళిపోవడం వల్ల డ్రైవింగ్లో మీరు ఖచ్చితంగా నియంత్రణ కోల్పోయి బండి, వెహికల్స్ అనేది యాక్సిడెంట్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుగురించే ఎవరైనా ఇలా తొందరపడొద్దు, నిదానమే ప్రధానం. మీరు ఎట్టి పరిస్థితులలో ఒక స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేయాలి. 100 లోపే, మీరు 80, 90, 100 లోపే మీ కారు కండిషన్ ఎలా ఉంది, రోడ్డు కండిషన్ ఎలా ఉంది, రోడ్డు స్ట్రైట్గా ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. మనం ఎక్కువగా స్పీడ్ ఉన్నట్టయితే వెహికల్ అనేది కంట్రోలింగ్ కాదు. మీరు ఒక 80 స్పీడ్లో ఉన్నప్పుడు కార్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. మనం బ్రేక్ కొట్టి ఆపాలన్నా కంట్రోలింగ్లో ఉంటుంది. కంట్రోల్ చేసి చాలా వరకు దాదాపు ఆపవచ్చు. మీరు 100 హెబో, 120, 140, 150 స్పీడ్లో ఉన్నారంటే ఇక గాలికి దీపం పెట్టినట్టే. ఎక్కువగా స్పీడు వెళ్ళడం వల్ల నియంత్రణ కోల్పోతాము. ఖచ్చితంగా మనం ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేము. అందుగురించే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నిదానమే ప్రధానం. చాలా స్లోగా డ్రైవింగ్ చేయండి. మనకు ఎలాంటి ప్రమాదం లేకుండా మన గమ్యాన్ని అయితే మనం చాలా సుఖంగా, సేఫ్గా చేరుకోవచ్చు. టిప్ నెంబర్ 2, హైవే రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం. ఫ్రెండ్స్, మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతిదీ ఖచ్చితంగా 100% పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేకుండా మనం ముందే పసిగట్టుతూ చాలా జాగ్రత్తగా, సేఫ్గా డ్రైవింగ్ చేయొచ్చు. మన ముందు ఉన్న కారుకి మినిమం సేఫ్టీ డిస్టెన్స్ ఖచ్చితంగా 200 మీటర్స్ సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, టర్నింగ్స్ తీసుకునేటప్పుడు స్లోగా అవ్వడం, రైటు లెఫ్ట్ లైన్స్ మారే ముందు ఖచ్చితంగా ఫస్ట్ మిర్రర్ చూస్తూ, ఇండికేటర్స్ ఆన్ చేస్తూ, ఏ వెహికల్స్ లేవు అని నిర్ణయించుకున్న తర్వాతకే లైన్స్ మారటం. మన ముందు ఉన్న వెహికల్స్ని మనం ఓవర్టేక్ చేసేటప్పుడు ఒకసారి హారన్ కొట్టుకోవడం, అవసరమైతే లైట్స్ అనేది బ్లింక్ చేయడం,
ఇలా మనం చూసుకొని తొందరపడకుండా మనం ఆ వెహికల్ని క్రాస్ చేస్తున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం. కారులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవడం, నిదానమే ప్రధానంగా అన్ని వైపులా గమనిస్తూ మనం డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మనకు ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదం లేకుండా మనమైతే డ్రైవింగ్ అనేది చేయవచ్చు. టిప్ నెంబర్ 3, హైవే డ్రైవింగ్లో మినిమం అవగాహన లేకపోవడం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మినిమం అవగాహన అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్న బిగినర్సు అండ్ ఫస్ట్ టైం హైవేలో డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు అసలు హైవేలో మనం డ్రైవింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి మినిమం అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఖచ్చితంగా హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బిగినర్స్ కొంచెం న్యూ డ్రైవర్సు స్లోగా వెళ్తుంటారు కనుక ఇలా సెకండ్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. సో మీరు ఖచ్చితంగా ఎల్లప్పుడూ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఓవర్టేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా రైట్ సైడ్ నుంచి మాత్రమే మనమైతే కార్ని ముందున్న వెహికల్ని ఓవర్టేక్ చేయాలి. మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్స్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ వాడకుండా సడన్గా రైట్ రావడం, సడన్గా లెఫ్ట్ రావడం, లైన్స్ మారడం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. అదేవిధంగా డ్రైవింగ్ చేస్తూ సడన్గా బ్రేక్ కొట్టడం అండ్ రోడ్డు సైడు లెఫ్ట్ సైడు ఆపడం, పార్కింగ్ చేయడం, సో ఇలాంటివి అనేది ఖచ్చితంగా చేయొద్దు. మీరు ఖచ్చితంగా హైవేలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. మీరు కొంచెం స్లోగా వెళ్తున్నప్పుడు ఇలా 2 లైన్స్ ఉన్నప్పుడు ఇలా సెకండ్ లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయడం అనేది చాలా సేఫ్ అన్నట్టు. ఎక్కువగా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఇలా ఫస్ట్ లైన్లో ఉంటారు, కొంచెం నెమ్మదిగా స్లోగా వెళ్ళే వాళ్ళు సెకండ్ లైన్లో ఉంటారు. అదే మీకు 3 లైన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ లైన్ కాకుండా సెంటర్ లైన్లో మిడిల్ లైన్లో డ్రైవింగ్ చేస్తానికి ట్రై చేయాలి. లాస్ట్ లైన్లో ఉండొద్దు. లాస్ట్ లైన్లో ఎందుకంటే హెవీ వెహికల్స్, ట్రక్స్, లారీసు లాస్ట్లో ఉంటుంటాయి. సో మనం ఖచ్చితంగా 3 లైన్స్ ఉన్నప్పుడు సెంటర్ లైన్లో పెట్టుకోండి. ఇలా 2 లైన్స్ ఉన్నప్పుడు కానీ సెకండ్ లైన్లో హెవీ వెహికల్స్ కానీ ఉంటుంటాయి. కొంచెం ఆ పెద్ద వెహికల్స్ ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉండాలి. అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ వెహికల్ని ఓవర్టేక్ చేస్తూ మనం వెళ్ళిపోవడం. సో ఇలాంటి మినిమం అవగాహన అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి, ఎలా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా ఫస్ట్ తెలుసుకున్న తర్వాతకి మీరు హైవేలో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ అయితే చేయవచ్చు. టిప్ నెంబర్ 4, హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందు జాగ్రత్త లేకపోవడం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ముందు జాగ్రత్త అంటే మన ముందు ఏ వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ వెహికల్స్ రైట్ వస్తున్నాయా లెఫ్ట్ వస్తున్నాయా, ఇండికేటర్స్ ఆన్ చేశారా, లైన్స్ మారుతున్నారా, ఆగుతున్నారా, టర్నింగ్స్ తీసుకుంటున్నారా, అండ్ రోడ్డు ముందు అనేది మలుపు రైట్ తిరుగుతుందా లెఫ్ట్ తిరుగుతుందా, ఫ్లైఓవర్ వస్తుందా, ఒక విలేజ్ వస్తుందా, స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయా, రోడ్డు కటింగ్స్ ఉన్నాయా, రోడ్డుకు అటువైపు ఇటువైపు ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తున్నారా, యూటర్న్స్ తీసుకుంటున్నారా, టోల్ గేట్ వస్తుందా, ఆపోజిట్ రాంగ్ రూట్లో ఏదైనా వెహికల్స్ వస్తున్నాయా. ఎందుకంటే అప్పుడప్పుడు ఖచ్చితంగా హైవేలలో విలేజెస్ దగ్గర కొంతమంది రాంగ్ రూట్లో మనకు ఎదురుగా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటారు. అందుకోసమే ప్రతిదీ ఖచ్చితంగా మనం 100% ముందే గుర్తిస్తూ మనం జాగ్రత్త పడటం అనేది చాలా ముఖ్యం అన్నట్టు. అండ్ అదేవిధంగా మనం డ్రైవింగ్ చేస్తున్న హైవే అనేది ఏ విధంగా వెళ్తుంది, సో అంటే మనకు టర్నింగ్స్ అనేది రైట్ తిరుగుతుందా లెఫ్ట్ తిరుగుతుందా, ముందు రోడ్ అనేది వెడల్పు అవుతుందా లేదా చిన్నగా అవుతుందా, ముందు ఫ్లైఓవర్ వస్తుందా, జంక్షన్ వస్తుందా, రోడ్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనకు ముందే తెలుసుకోవచ్చు. సో ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకు రోడ్డు సిగ్నల్స్, రోడ్డు మార్గదర్శకాలు హైవేలో కానివ్వండి సిటీలో కానివ్వండి ఖచ్చితంగా రోడ్డు సిగ్నల్స్ ఉంటాయి. మనకు రోడ్డు ముందు వైపు ఎటు తిరుగుతుంది, రైట్ తిరుగుతుందా లెఫ్ట్ తిరుగుతుందా అనే దాని గురించి, స్పీడ్ బ్రేకర్ ఉందా, యూటర్న్ ఉందా, రోడ్ కటింగ్ ఉందా అనేది ఖచ్చితంగా మనకు ముందే బిఫోర్ 100-200 మీటర్స్ నుంచే మనకు ఈ సైన్స్ బోర్డ్స్ అనేవి హెచ్చరిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రోడ్డు సిగ్నల్స్ చూస్తూ డ్రైవింగ్ చేయాలి. కొత్త వాళ్ళు బిగినర్స్ కొంతమంది ఈ రోడ్డు సిగ్నల్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోరు. అందుగురించి మీరు ఈ రోడ్డు మార్గదర్శకాలను సిగ్నల్స్ చూస్తూ డ్రైవింగ్ చేశారంటే మీరు ముందు జాగ్రత్తతోని మీరు వెనక నుంచే మీరు జాగ్రత్త పడుతూ ఎలాంటి ప్రమాదం లేకుండా మనం డ్రైవింగ్ చేస్తానికి చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది. టిప్ నెంబర్ 5, గమ్యస్థానాలకు చేరుకోవడంలో డ్రైవింగ్లో తొందరపాటు పడటం. ఫ్రెండ్స్, ఈ పాయింట్ కైనా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఎప్పుడైనా ఇలా చేయొద్దు. సో కొంతమంది ఏం చేస్తారంటే
లాస్ట్ మూమెంట్లో బయలుదేరుతారు. ఒక ఊరికి అలా సొంత ఊరికి వెళ్ళడమా, లేదా ఒక పెళ్ళికి, ఫంక్షన్కి, వేరే ఊరికి వెళ్ళటంలో లేట్ చేస్తారు. బయలుదేరడమే లేట్గా బయలుదేరి డ్రైవింగ్లో తొందరపడుతుంటారు. సో మనం వెళ్ళే వారికి ఆ ఫంక్షన్ అయిపోద్ది, ఆ పెళ్ళి అయిపోద్ది, మన ఊరికి తొందర బయలుదేరాలనే మూమెంట్లో సో మిగతా జాగ్రత్తలు అనేది మర్చిపోతారు. ఆటోమేటిక్గా లేట్ అయిపోతుందనే కంగారులో ఎక్కువ స్పీడ్గా అయితే డ్రైవింగ్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా అలాంటి సందర్భాలలో వెహికల్స్ ఎక్కువగా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ మైండ్ మొత్తం తొందరగా వెళ్ళాలి అనే దాని మీదనే ఉంటుంది. సో హైవేలో మీరు ఎలా వెళ్తున్నారో, సేఫ్గా వెళ్తున్నారా లేదా అనేది దాని మీద ఉండదు. కాన్సన్ట్రేషన్ మొత్తం మీకు వెళ్ళాలి అనే దాని మీద ఉంటుంది. సో అందు గురించే ఖచ్చితంగా మీకు ముందే తెలుసు కాబట్టి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత టైం పడుతుంది అనేది ఆలోచించుకొని ఖచ్చితంగా మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్కువ పెట్టుకోవాలి టైం అనేది. లాస్ట్ మూమెంట్లో బయలుదేరి తొందరగా వెళ్తుంటే నడవదు, కుదరదు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తొందరపాటులో స్పీడ్గా డ్రైవింగ్ చేస్తే ప్రమాదం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మధ్యన ఏదైనా కావచ్చు, డీజిల్ అయిపోవచ్చు, కార్ పంచర్ కావచ్చు, మనం ఎక్కడైనా మధ్యన ఆగి ఏదైనా తినవలసి ఉంటుంది. సో ఇవన్నిటికీ మనం టైం కేటాయించాలి, ఎక్స్ట్రా పెట్టుకోవాలి టైం. మీరు లాస్ట్ మూమెంట్లో బయలుదేరితే తొందరపాటు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో అలాంటి సందర్భాలలో ప్రమాదాలు జరుగుతాయి కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిదానమే ప్రధానం, స్లోగా వెళ్ళండి. ముందే మీరు టైం అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్లో బయలుదేరితే తొందర ఖచ్చితంగా ఉంటుంది, స్పీడ్గా డ్రైవ్ చేస్తారు. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. టిప్ నెంబర్ 6, నిద్ర తగిన విశ్రాంతి లేకపోవడంలో కూడా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం చాలా చురుగ్గా ఉండాలి. మన మైండ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేయాలి. సో అలాంటప్పుడు మన బాడీకి అనేది విశ్రాంతి, నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. సో చాలా యాక్సిడెంట్లు జరుగుతానికి గల కారణం నిద్ర సరి లేకపోవడం. నిద్ర మత్తులో యాక్సిడెంట్లు అనేది చాలా జరుగుతుంటాయి. ఎన్నో చూస్తుంటాం మన రోడ్ల మీద వెళ్తున్నప్పుడు. సో నిద్ర మత్తులో చాలా ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. అన్ని వెహికల్స్, ఒక కార్ అని కాదు, కారు, లారీ, బస్సు, ఇలా ఎంతోమంది డ్రైవర్స్ చనిపోతుంటారు, అమాయక ప్రజలు చనిపోతుంటారు. సో అందు గురించే ఖచ్చితంగా మనం హైవేలో లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నామంటే మనం ఖచ్చితంగా నిద్రపోవడం, తగిన విశ్రాంతి బాడీకి ఉండటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. టిప్ నెంబర్ 7, వెహికల్ యొక్క కండిషన్ సరిగా లేకపోవడంలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ టిప్స్ ఒక ఎత్తు అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కారు యొక్క కండిషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. సో కార్ యొక్క స్టీరింగ్ కంట్రోల్ ఎట్లా ఉంది, వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ రెగ్యులర్గా చేయించారా, సర్వీసింగ్ అనేది ఆన్ టైంలో చేయించారా, కార్ ఇంజన్లో సరిపడా అన్ని ఆయిల్స్ అనేది లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మన టైరు కండిషన్, వెహికల్ యొక్క టైర్ కండిషన్ ఎలా ఉంది, మనకు బ్రేక్ అనేది సరిగా పనిచేస్తుందా లేదా, బ్రేక్ ప్యాడ్స్ సరిగా ఉన్నాయా లేదా, ఇలా ప్రతిదీ కార్ కండిషన్ చెక్లో మీరు ప్రతిదీ ఖచ్చితంగా వెహికల్ కండిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఎందుకంటే హైవేలలో వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యన ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినా మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ సరిగా లేకుంటే మీకు స్టీరింగ్ కంట్రోల్ అనేది సరిగా ఉండదు. స్టీరింగ్ అనేది వైబ్రేట్ అవుతుంది, రైట్కు లెఫ్ట్కు గుంజుతుంది. సో అలాంటప్పుడు స్టీరింగ్ కంట్రోల్ తప్పి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టైర్ కండిషన్ సరిగా లేకుంటే టైర్ బ్లాస్ట్ అయ్యి టైర్ పగిలిపోయి మనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెహికల్ కండిషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళేదానికంటే ముందే ప్రతిదీ చెక్ చేసుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 8, నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అండ్ జంతువులు రోడ్ క్రాసింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, మనం నైట్ టైంలో కనుక డ్రైవింగ్ చేస్తున్నట్టయితే అన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. డే టైంలో కంటే ఎక్కువగా నైట్ టైంలో తెల్లవారుజాములో యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక చాలా స్లోగా డ్రైవింగ్ చేయడం అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనకు నైట్ టైంలో విజిబిలిటీ అంత క్లారిటీగా కనిపించదు. చుట్టూ చీకటిగా ఉండి కేవలం ముందు భాగమే కనిపిస్తుంది కనుక మనం కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నైట్ టైంలో జంతువులు, గేదెలు, బర్రెలు, కుక్కలు, ఆవులు, ఇలా కోతులు ఇలా రోడ్ క్రాసింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు సరిగా గేదెలు అయితే నల్లగా ఉండి ఆ చీకట్లో కలిసిపోతాయి, సరిగా కనిపించదు కనుక
మనం స్పీడ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నైట్ టైంలో ఓవర్టేక్ అనేది ఎక్కువగా చేయకూడదు. కొంచెం ముందున్న కారుకి వెళ్ళినప్పుడు సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డే టైం కంటే నైట్ టైంలో హైవేలలో ప్రమాదాలు అనేవి పొంచి ఉంటాయి. మనం ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కనుక కొంచెం మనం జాగ్రత్తగా అన్ని వైపులా గమనిస్తూ ప్రతిదీ చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో హైవేలలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జంతువులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, సడన్గా మనకు అడ్డు వచ్చినప్పుడు ఎలా కంట్రోలింగ్ చేసి ఆపాలి అనే దాని గురించి స్పెషల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. చూడండి, ఇక్కడ పైన వేస్తున్నాను స్క్రీన్ మీద. ఎవరన్నా ఇంకా ఆ వీడియో చూడలేదంటే ఖచ్చితంగా చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఇలా ఖచ్చితంగా మనం అన్ని టిప్స్ అన్ని జాగ్రత్తలు పాటించినా కూడా కొన్ని అనుకోని సందర్భాలలో మనం ఎంత కరెక్ట్గా వెళ్తున్నా కూడా వెనక నుంచి వచ్చే వాళ్ళు అండ్ సైడ్ అవతల రోడ్ నుంచి వచ్చి మన కార్కి గుద్దే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం దానికి ఏం చేయలేము, అది అలా జరిగేది ఉంటుంది, జరిగిపోతుంది. సో ఏదేమైనా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే క్లియర్గా అన్ని స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది, ఈ టిప్స్ అనేది ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తోని ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారో వారికి మాత్రం స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు మీరు లాస్ట్ వరకు చూసినందుకు.